అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్ పెన్నును గన్నుగా మార్చి తన అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికించిన అక్షర వీరుడు షోయబుల్లా ఖాన్. ప్రజల కోసం కలం పట్టి ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన ధీరుడు, పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన స్వాతంత్ర యోధుడు. తన రచనలతో తెలంగాణ పాత్రికేయ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారు. తన కలం ద్వారా నిజాం ప్రభుత్వ విధానాలను, రజాకార్ల దుశ్చర్యలను ఎండగట్టి ప్రజలను చైతన్యం చేసిన నిబద్ధత కలిగిన పాత్రికేయుడు. షోయబుల్లా ఖాన్ 1920 అక్టోబరు 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడిలో జన్మించాడు. షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి BA జర్నలిజం డిగ్రీ పూర్తి చేశాడు. తెలంగాణ అగ్నిగోళంలా మండుతున్న కాలమది. నిరంకుశ పాలన, దోపిడీ, దౌర్జన్యాలు సాగవంటూ సామాన్యుడు సమరం సాగిస్తున్న సమయమది. అది పత్రికలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా ప్రచురణ చేయడానికి సాహసించని గడ్డుకాలం. ప్రజాస్వామ్య కాంక్షతో, దుర్మార్గ పాలనను ఎదిరించే చైతన్యంతో క్యాంపస్ నుండి షోయబుల్లా ఖాన్ బయటకొచ్చాడు. సమసమాజ నిర్మాణం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చెయ్యాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాడు. మొదట షోయబ్ తేజ్ అనే ఉర్దూ పత్రికలో ఉపసంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లైన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు తేజ్ పత్రికను నిషేధించారు. కణకణ మండుతున్న నిప్పు కణికల్లాంటి షోయబుల్లా ఖాన్ అక్షరాలకు ప్రచురణ అవకాశం అప్పటికే ముందుముల నరసింగరావు నిర్వహణలోని రయ్యత్ పత్రిక కల్పించింది. ఆయన స్వతంత్ర భావ ప్రకటనలకు ఆ పత్రిక వేదిక అయింది. కొంతకాలానికి నిజాం ప్రభుత్వం రయ్యత్ పత్రికను మూసివేయించింది. నిజాం దౌర్జన్యాన్ని ఎదిరించడానికి సొంత పత్రిక ఉంటేనే మంచిదనుకున్నాడు షోయబుల్లా ఖాన్. మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో భార్య, తల్లి నగలను అమ్మి ఇమ్రోజ్ పత్రికను స్థాపించాడు. ఉర్దూలో ఇమ్రోజ్ అంటే ఈరోజు. ఇమ్రోజ్ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబర్ 17వ తేదీన వెలువడింది. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండీగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబుల్లా ఖాన్ కల, లక్ష్యం. దానికోసం ఆత్మార్పణకైనా సిద్ధపడ్డాడు. నడి రోడ్డు మీద ప్రాణాలను బలిపెట్టాడు. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ 1948 ఆగస్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామని బహిరంగంగానే హెచ్చరించాడు. 1948 ఆగస్టు 21న కాచిగూడలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఇమ్రోజ్ ఆఫీసులో పని పూర్తి చేసుకుని అర్ధరాత్రి బావమరిది ఇస్మాయిల్ ఖాన్తో కలిసి ఇంటికి బయలుదేరిన షోయబుల్లాను ఒక్కసారిగా 10 మంది దుండగులు చుట్టుముట్టి ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. అడ్డుకోబోయిన ఇస్మాయిల్ను తీవ్రంగా గాయపరిచిగాని వదల్లేదు. నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడిన షోయబుల్లాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా 1948 ఆగస్టు 22న తెల్లవారుజామున షోయబ్ తుదిశ్వాస విడిచాడు. నిజాం సర్కారు షోయబ్ అంతిమయాత్రను నిషేధించింది. అంతిమయాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది.